ఎర్రకోట నుంచి వారు త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసి దేశ ప్రజలకు కూడా వారు పిలుపునిస్తారు. ఈ 2 సంవత్సరాల యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనలో 3 విషయాల మీద ఈ స్వతంత్రం దీనికి ఫలితాలు సరైన విధంగా రావాలంటే, ఒకటి క్విట్ పవర్టీ, దారిద్ర్యాన్ని సంపూర్ణంగా పారదోలాలి. క్విట్ టెర్రరిజాన్ని సంపూర్ణంగా పారదోలాలి. అలానే నిరుద్యోగం, ఉపాధి కల్పన, ఈ 3ని మనం దేశంలో పారదోలి దేశం యొక్క అభివృద్ధే ప్రధానంగా డెవలప్మెంట్ ఎజెండానే నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ స్వాతంత్ర ఫలాలు నిజమైనటువంటి దళితులు, వెనుకబడిన వర్గాల వాళ్ళు, గిరిజనులు, మహిళలు, యువకులు, ముస్లిం సోదరులు, వీళ్ళందరూ కూడా వాళ్లకు ఈ ఫలాలంతనే మరి ఆ స్వాతంత్రం నిజమైనటువంటి స్వాతంత్రంగా అది పేరు కాస్తుంది. అందుకనే దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు సమగ్రాభివృద్ధి కింద కార్యక్రమాలను చేపడుతున్నారు. దాంతోపాటు దేశ విషయాలు శ్రీ వెంకయ్య నాయుడు గారు చెప్తారు. కానీ అభివృద్ధిలో ఎక్కడ కూడా ఈ యొక్క రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల కన్నా అత్యధికమైన